ప్రతిరోజు మన గార్డెన్‌లో చెట్టు నిండా పువ్వులు పూయాలి అంటే ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. ఆర్గానిక్ ఫర్టిలైజరు. ఈరోజు నేను ఒక మంచి ఫర్టిలైజర్ చూపించానండి. దీనిలో అన్ని రకాల పోషకాలు కలిగిన ఫర్టిలైజర్ అనమాట. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు మాత్రం మొగ్గలు పండుబండి రాలే సమస్య కానీ, లేకపోతే మొగ్గలు సరిగ్గా విచ్చకపోవడం ఇట్లాంటి సమస్యలన్నిటికి మంచి పరిష్కారము. అది ఏ సమయంలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇది చూస్తున్నారు కదండి, ముద్ద మందారము రెండు ఒకే దగ్గర పూయడం వల్ల పువ్వు సరిగ్గా విచ్చుకోలేకపోయింది అనమాట. రెండు ఇరుక్కున్నట్టు అయిపోయినాయి పక్క పక్కన. ఇది వచ్చేసి పంచముఖ ముద్ద మందారం అంటండి. ఇది పంచముఖ మందారం అంట. నేనైతే ముద్ద మందారం అనుకున్నా. ఆరెంజ్ కలర్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదొకటి. ఈరోజు నేను చూపించిన అన్ని ఫ్లవర్స్లో మీకు ఏ ఫ్లవర్ నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిసారి ఈ ఫ్లవర్ అనే చెప్తారు. చూడండి, ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఈరోజు 3 పువ్వులు పూసినాయండి పెద్ద సైజులో. ప్రతిరోజు పువ్వులు పూస్తూనే ఉంటుంది ఈ చెట్టు. అయితే ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎండకైతే పెట్టండి. చలికాలంలో కూడా మనకి 1 or 2 అవర్స్ ఎండ ఎక్కడ బాగా వస్తుందో అక్కడైతే పెట్టండి. చలికి మనకి పువ్వులు రావడం తక్కువ అవుతుంది. నెక్స్ట్ పెస్ట్ అనేది అటాక్ అయిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చెట్లు అనేది చాలా వీక్ అయిపోతాయి. కొన్ని సందర్భంలో చనిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి ఈ చెట్లు అయితే. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ప్రతిరోజు పువ్వులు పూయాలి అంటే మాత్రం. చూస్తున్నారు కదండి, ఇది కూడా 3 పువ్వులు పూసాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం పింక్ అండి. అసలు దీనిలో ఎటువంటి కలర్ మిక్సింగ్ ఉండదు, డార్క్ పింక్. ఇది ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెనక చూస్తున్నారు కదా, మట్టి ఆరబోసుకున్నా. ప్రతిరోజు నా గార్డెన్లో మట్టి ఆరబోయడము, లేకపోతే అరటిపండు తొక్కలు ఎండపెట్టడము, ఎగ్షెల్స్ ఎండపెట్టడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనమాట మన గార్డెన్లో. ఇదైతే మొత్తం పింక్ అండి. చాలా పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి అండ్ రెగ్యులర్గా పువ్వులు పూస్తాయి అనమాట. అంటే 2 చెట్లు ఉన్నాయి పక్క పక్కన. ఒకటి కొమ్మతో పెట్టుకున్న, ఒకటి వచ్చేసి నర్సరీలో పర్చేస్ చేశాను అనమాట. ఇదొకటి పింక్. నా దగ్గర ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే 4 పింక్ ఉన్నాయండి. కానీ 4 ఒక రకం 4 కలర్స్ ఉన్నాయన్నమాట. అంటే పింకే కానీ దానిలో కలర్ మిక్సింగ్. ఇది వచ్చేసి ఈ చెట్టు అయితే తాటి చెట్టు పెరిగినట్టు పెరుగుతుందండి. నేనైతే కొమ్మని వంచి చూపిస్తున్నా మీకు. మందారం ముద్ద పువ్వు ఇది నేను కొమ్మతో పెట్టుకున్నాను అనేసి చెప్పాను కదా. ఇదైతే చాలా హైట్ పెరిగిపోయింది చెట్టు మాత్రం. కొమ్మలు వంచాల్సి వస్తుంది పువ్వులు కొయ్యాలంటే. ఇదైతే కింద వచ్చే ఇది మాత్రం రెక్క మందారం వస్తుందండి. రెక్క మందారం వస్తుంది. అది ఎందుకో తెలియదు కానీ ప్రతిసారి ఎట్లానే అవుతుంది. ముద్ద పువ్వు చెట్టుకి రెక్క మందారం వస్తుంది. వచ్చేయండి, ఫర్టిలైజర్ చూసేద్దాము. ఫర్టిలైజర్ చూసేద్దాం అనేసి చెత్త బకెట్ చూపిస్తున్నారు ఏంది అనుకుంటున్నారా? ఇదేనండి ఫర్టిలైజరు. మనం ప్రతి ఒక్కరు గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళైతే కంపోస్ట్ అయితే చేయండి. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకి కిచెన్లో వచ్చే వేస్ట్ని మనం చెత్త బకెట్లో వేసే కంటే కూడా ఇలా బకెట్ పెట్టుకొని చెత్త వేసుకోవడం వల్ల మనకి మంచి కిచెన్ కంపోస్ట్ రెడీ అవుతుందండి. ఇది వేయడం వల్ల మన మొక్కలకి చాలా మంచి బలము. నెక్స్ట్ వచ్చేసి కంటైనర్ కూడా బరువు లేకుండా ఉంటుంది. నేనైతే 50% కిచెన్ కంపోస్ట్ వేస్తాను, 50% మట్టి వేస్తానండి. మట్టి తక్కువ, కిచెన్ కంపోస్ట్, ఈ ఎరువులు ఎక్కువ వేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మనం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాం కదా, బరువు లేకుండా ఉంటుంది. ప్లస్ మట్టి కూడా కింద నుంచి పైదాకా తీసుకురావాలంటే కూడా ఎవరు తీసుకురారు కదండి. అందుకని నేను ప్రతిసారి కిచెన్ కంపోస్ట్ అస్సలు పోనివ్వను. ఒక 3 బకెట్లలో చేసుకుంటా అనమాట కంటిన్యూగా. ఇదేమో అయిపోయింది, ఒక బకెట్ అయిపోయిందండి. దీన్ని నేను ఆరపెట్టేశాను. దీన్ని జల్లించి స్టోర్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇది ఫుల్ అయిపోయింది కదా, ఇంకా 3rd బకెట్ కూడా రెడీ చేస్తాను అనమాట. అది రెడీ చేసేటప్పుడు నేను ఫుల్ వీడియో తీస్తానండి. ఎప్పుడు నేను కిచెన్ కంపోస్ట్ చేద్దామన్నా కూడా టైం దొరకట్లేదు, వీడియో తీసి పెడదామంటే టైం దొరకట్లేదు. ఇలా రెగ్యులర్గా మాత్రం ప్రతి ఒక్కరు కిచెన్ కంపోస్ట్ చేసుకోండి. వాసన ఎటువంటిది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కింద ఒకటి కంపల్సరీగా ఒక ట్రే లాంటిది పెట్టుకోండి. ట్రే కానీ బకెట్ కానీ ఏదైనా సరే. ఈ లిక్విడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి. ఈ లిక్విడ్ చాలా బలము మొక్కలకి. ప్లస్ ఈ లిక్విడ్ కింద పడ్డంలో కూడా మనకి ఎక్కువ స్మెల్ వస్తుంది, నెక్స్ట్ పురుగులు వస్తాయి. కాబట్టి ఎంత చిరాకు లేకుండా మన గార్డెన్లో కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి ఒక కంటైనర్ మెయింటైన్ చేయండి. ఒక ట్రే కానీ ప్లాస్టిక్ బకెట్ కానీ ఏదైనా సరే. ఇది వచ్చేసి నాకు వారానికి ఒక బకెట్ వారానికి ఒక మగ్గు వస్తుందండి. కంపల్సరీగా వారానికి ఒక మగ్గు వస్తుంది. కంపోస్ట్ ఇంకా రెడీ అవుతుంది అన్న టైంకి హాఫ్ మగ్గు వస్తుంది. కంప్లీట్గా అయిపోయిన తర్వాత అయితే రాదు. కాబట్టి ప్రతిసారి నేనైతే ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయను, మొత్తం మన మొక్కలకి ఇచ్చేసుకుంటాను.
అంటే ఈ వారం ఈ మగ్గు సరిపోతుంది నాకు. కానీ ఒక్క వారం ఒక్కొక్క మొక్కలు కానీ నేను పెట్టుకుంటా. చూస్తున్నారు కదండీ, బకెట్ కింద పెట్టంగానే వాటర్ దానిలో వచ్చిన లిక్విడ్ మొత్తం బయటకొస్తది. మనకైతే ఇది వేస్ట్ అయిపోతది. ప్లస్ చీమలు కూడా అటాక్ అయిపోతాయి. చీమలు, పురుగులు. కాబట్టి కంపల్సరీగా కిచెన్ వేస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న వాళ్ళైతే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పైన అయితే నేను మట్టి కప్పలేదు. ఇప్పుడే గార్డెన్ మొత్తం క్లీన్ చేసి అది వేసేసుకున్నాను. పైన టాప్ లేయర్ మాత్రం కంపల్సరీగా మట్టితో కప్పేసుకోవాలి. రెగ్యులర్‌గా వాటరింగ్ అంటే 2, 3 డేస్‌కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటా ఉండాలి. చేసుకుండడం వల్ల మనకి ఏంటంటే ఆ కంపోస్ట్‌లో నుంచి ఆ లిక్విడ్ రిలీజ్ అయిపోతది. ఇది మొక్కలకి మనము 1:10 రేషియోలో మిక్స్ చేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది అంటే మనము ఫుల్ బకెట్ నింపుకున్నా కూడా ఫుల్ రాదు, మనకి హాఫే వస్తుంది. కాబట్టి ఎక్కువ బకెట్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక 2-3 బకెట్స్ పెట్టుకోండి. మనము ఒక బకెట్ నిండా మనం చెత్తేసుకున్నామంటే ఇది డీకంపోజ్ అయ్యి మనకి హాఫ్ బకెట్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఒక్క మగ్గు వచ్చింది. ఈ మగ్గుకి ఎంత వాటర్ తీసుకోవాలంటే 10 మగ్స్ వాటర్ తీసుకోవాలండి. 1:10 రేషియో. అంటే ఒక మగ్గు మనకి లిక్విడ్ వచ్చిందంటే ఒక 10 మగ్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఏ వాటర్ అయినా పర్లేదండి. అంటే మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటాం కదా, బియ్యం కడిగిన నీళ్ళు అనేసి. మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళున్నా కూడా పర్లేదు, ఇచ్చేసేయండి. ఇది వాటర్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మీకు వీలైతే మాత్రం ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి. ఎందుకంటే నేను బెల్లం ముక్క ఎందుకు వేయలేదంటే, కిచెన్ కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో నేను మజ్జిగ స్ప్రే చేస్తూ ఉంటాను, బెల్లం నీళ్ళు స్ప్రే చేస్తూ ఉంటాను తొందరగా డీకంపోజ్ అవ్వడానికి. ఇవన్నీ వేయడం వల్ల నేను ఇప్పుడైతే వేయట్లేదు. మీరు మాత్రం ఏమి వేయకపోతే మాత్రం ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేయండి. ఇంకా మంచి పోషకాలు, బెల్లం చాలా బాగా ఇష్టపడతాయి మన మొక్కల్ని. కాబట్టి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఫర్టిలైజర్ వచ్చి చలికాలం కాబట్టి ఉదయం ఇవ్వడానికి ట్రై చేయండి. సాయంత్రం మనకి చలి తీవ్రత పెరిగిపోతుంది కాబట్టి మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మార్నింగ్ 6 to 9 లోపు ఇవ్వడానికి ట్రై చేయండి. దీన్నైతే నేను తీసుకెళ్ళి అన్ని రకాల మొక్కలకండి, ఓన్లీ పూల మొక్కలకనే కాదు, పండ్ల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి, ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలకి ఇచ్చేసుకోండి. కిచెన్ వేస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా చేస్తాను. చాలామంది స్టార్ట్ చేశారండి కిచెన్ కంపోస్ట్ చేయడము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి వింటున్నప్పుడు. చూస్తున్నారు కదండి, తీసుకెళ్ళి డైరెక్ట్ మన మొక్కలకి ఇచ్చుకోవడమే. ఎక్కువ డ్రైన్ అవుట్ కాకుండా ఇవ్వండి. అంటే మొత్తం నీళ్ళంతా మునిగిపోయేటట్టు కాకుండా కొంచెం తక్కువ మోతాదులోనే ఇస్తూ ఉండండి. అంటే ఇవి తమలపాకు చెట్టు అండ్ మనీ ప్లాంట్ చెట్టు, వాటికి కూడా ఇవ్వచ్చు. అన్ని రకాల పోషకాలు కలిగి ఉన్నాయి కదండి దీనిలో. కాబట్టి మనకి ఆకుకూరలు కూడా ఇవ్వచ్చు. ఆకుకూరలకి స్ప్రే కూడా చేసుకోవచ్చండి. ఆకుకూరలకి మనం తినే కూరగాయలకి కాకుండా పండ్ల మొక్కలకు కానీ వీటికి కూడా స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇవి ఇవ్వడం వల్ల పెస్ట్ కూడా అటాక్ కాదు మన మొక్కలకి. చూస్తున్నారు కదండి, ఈ ఫ్లవర్స్ అయితే భలే లుక్ అనిపిస్తుంది మన గార్డెన్లో. అందరు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. ప్రతి ఒక్కరు మీకు ఏ ఫ్లవర్ నచ్చిందంటే ఇదనే కామెంట్ చేస్తారు నాకు. అంటే తీగ జాతి మొక్కలకి కానీ, లేకపోతే మనీ ప్లాంట్ చెట్టు, లేక తమలపాకు చెట్టు, అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకోండి. వారానికి ఒకసారి తప్పనిసరిగా స్టార్ట్ చేయండి. కిచెన్ కంపోస్ట్ చేయని వారు ఉంటే, మీకు చేయడం రాదు అనుకుంటే నేను నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చేస్తాను. అది కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను చేయలేకపోయి షార్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ మనం గార్డెన్ ఊడుస్తాం కదండి, గార్డెన్ ఊడ్చిన చెత్త కూడా మనం కిచెన్ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎండిపోయిన ఆకులు, పువ్వులు ఇవే వస్తాయి కదా, ఇవి కూడా మనం వేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల కూడా తొందరగా డీకంపోజ్ అయిపోతుంది మనకి. చూస్తున్నారు కదండి, ఆ పువ్వులన్నీ మనకి ఒక రోజుకి 4-5 పువ్వులు కంటైనర్లో పూస్తున్నాయి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లేనండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.